నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం. ఎంత దౌర్భాగ్యకరమైన సంఘటనలు చూడాల్సి వచ్చిందంటే తిరుపతిలో ఇది ఒకానొక మండపం. చూస్తుంటేనే ఎంత కడుపు కాలుతుందో చూడండి. అది వినాయకుడా అక్కడ ఉన్నది, లేకపోతే ఇంకేమన్నా వీళ్ళ బుద్ధుల్లో వీళ్ళు అసలు మనుషులైనా, వీళ్ళు హిందువులైనా, శంకర్ జాతి వెధవలని అడుగుతున్నా నేను. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వినాయక చవితికి ఎలాంటి పండగ పూట దేవుడు ఎంత పవిత్రమైన అన్ని విఘ్నాలను తొలగించేటటువంటి దేవుడికే ఇంత దరిద్రటువంటి విఘ్నాన్ని ఆయన కళ్ళారా ఆయన కళ్ళ ముందు చేయడం అనేది ఎంత పాపం. అరే, వ్యభిచారం చేసుకోవడానికి లేకపోతే ఇలాంటి రికార్డింగ్ చేయడానికి దానికి సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఒక విధానం వేరే ఉంటుంది. ఎంతో హిందువులు ఎంతో భక్తిగా కొలుస్తున్నటువంటి ఈ వినాయక చవితిని, హిందువుల యొక్క ధర్మాన్ని, నమ్మకాన్ని ఈ విధంగా అలా అవహేళన చేయడం, దీనికి కారణమైనటువంటి విధవలు ఎవడైనా సరే వాడు విధవనే చెప్పాలి. ఇలాంటి మండపాలకి డొనేషన్లు ఇచ్చేటటువంటి పెద్దల్ని అడుగుతున్నా, వాళ్ళు చేస్తున్నటువంటి ఎదవ పనులు మీకు పాపాలు. మీ కుటుంబాలు ఎవరైతే డొనేషన్లు ఇస్తున్నారో మీ కుటుంబానికి అది పాపం, శాపంగా మారుతుంది. తప్పు చేసిన వాడికన్నా చేయించిన వాడికే ఎక్కువ శిక్ష. ఈ ఎదవలకి ఎక్కడికి పోయినా వీళ్ళ బుద్ధి మారదు. వీళ్ళు ఈ సెక్యులర్ చదువులతో హిందుత్వం అన్న ధర్మం అన్నా కూడా ఏమాత్రం అవగాహన లేకుండా, హిందుత్వం ధర్మం అంటే సెక్యులర్ అంటే ఎంజాయ్ చేయడం, వ్యభిచార బుద్ధితో బతకడం అనే విధానంలోనే మనం చదువుకున్నాం, అట్లే పెరిగి చస్తున్నాం కూడా. ఎంతమంది యువత చూడు సిగ్గు లేకుండా ఎంత ఎగబడి చూస్తున్నారు. ఎక్కడున్నామో, ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నామో కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి వెకిలి చేష్టలకి ఈ తిరుపతిలో ఉన్నటువంటి వినాయక చవితి ఉత్సవ మహా కమిటీ అనే ఒకటి ఉందండి. అది ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇట్లా మండపాలు పెట్టిన వాళ్ళు ఏ విధంగా పూజలు చేస్తున్నారా, లేకపోతే ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని చూడాల్సిన బాధ్యత వీళ్ళది కదా. అలాంటి వీరికి ఎందుకు కమిటీ? ఇంకా ఎస్పీలతోనూ ఎమ్మెల్యేలతోనూ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని ఇది పెట్టడానికే. ఇలాంటి నీచమైనటువంటి మండపాలను ఇమ్మీడియట్గా ఆపేసి ఇంకొకసారి అలాంటి ఎదవలకి మండపం పర్మిషన్ లేకుండా చూడాలి. అయ్యా, నేను అధికారులు కోరుతున్నా, ఇట్లాంటి మండపాలు ఏ అధికారి దృష్టికి వచ్చినా ఈ విధంగా రికార్డింగ్ డాన్సులు కనపడితే ఇమ్మీడియట్గా వాటిని కూల్చాడు పడేయండి, బాధలేదు. ఇది మాత్రం ఈ విధంగా చేయడం, వినాయక చవితికి డొనేషన్లు ఇచ్చే వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంకొకసారి ఈ విధంగా చేస్తే మీ కుటుంబానికే అపచారం. దయచేసి మేలుకొని ఇట్లాంటి ఎదవ చేష్టలు చేయకుండా కట్టడి చేయండి. వినాయక చవితి కమిటీ వారు దయచేసి ఇంకైనా మేలుకొని ఇలాంటి నికృష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక హిందువుగా మనకే ఉంది, మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి సెక్యులర్ భావజాలాన్ని ఖండించండి. ధర్మరక్షణకై నడుం బిగించండి. ఇంకైనా మేలుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. దయచేసి ఈ నికృష్ట చేష్టలకి ఫుల్ స్టాప్ పెట్టండి. భారతీయతను కాపాడుకుందాం, ధర్మాన్ని నిలబెట్టుకుందాం. జై హింద్.